మారుమూల ప్రాంతాల్లోనే కాదు, అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆమె చలించిపోయారు. తాను బాగానే ఉన్న అటవీ ప్రాంతాల్లోని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారు. వారి కోసం ఏదైనా చేయాలని తపించారు. ఆ క్రమంలోనే ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, అవహేళనలు పలకరించాయి. అందులోనూ గిరిజనురాలివి, పైగా మహిళవి, ఏం సాధిద్దామని, ఎవర్ని ఉద్ధరిద్దామని బయలుదేరావు, నీకు ఇంక వేరే పనిలేదా అనే పదాలు నిత్యకృత్యమయ్యాయి. ఎవరికోసమైతే ఆమె కష్టపడుతుందో వారు కూడా ఓ దశలో నమ్మలేదు. అయితే ఆమె పట్టుదల ముందు అవన్నీ ఓడిపోయాయి. 3 దశాబ్దాల పాటు ఆమె చేసిన కృషికి 2 సార్లు నారీ శక్తి అవార్డు అందుకున్నారు. అంతేకాదు, యూనివర్సిటీ వీసీగా ఎంపికయ్యారు కూడా. ఆమె పేరే సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఏపీలోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. రాష్ట్రంలో వైస్ ఛాన్సలర్ గా నియమితురాలైన తొలి గిరిజన మహిళ కూడా ఆమెనే. ఈ నేపథ్యంలో సత్తుపాటి ప్రసన్నశ్రీకి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. సత్తుపాటి ప్రసన్నశ్రీ గారు 1964 సెప్టెంబర్ 2న కృష్ణా జిల్లా సీతానగరంలో పుట్టారు. తండ్రి ప్రసాదరావు గారు రైల్వే ఉద్యోగి కావడంతో గుంటూరులో నివాసం ఉండేవారు. తల్లి వసుంధరాదేవి. వీరు కొన్నాళ్ల పాటు స్టూవర్ట్పురంలోనూ ఉన్నారు. అయితే తండ్రికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ ఉండేది. వీరిది గిరిజన కుటుంబ నేపథ్యమైన తండ్రి ఉద్యోగం కారణంగా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉండేవారు. దీంతో చిన్నతనంలో ప్రసన్న గారికి తమ పూర్వీకుల భాష వచ్చేది కాదు. అయితే తను చదువుకుంటున్న ప్రాంతాల్లోని పరిస్థితులను గమనిస్తూనే ఆయా ప్రాంతాల్లోని భాషలు నేర్చుకున్నారు. చదువులో ముందుండే ప్రసన్న గారు పలు అంశాలపై వ్యాసాలు రాయడం అలవాటు చేసుకున్నారు. కాలేజ్ సమయంలోనే విద్యార్థి సంఘ నాయకురాలుగా చేశారు. సామాజిక సమస్యలపై గలం విప్పేవారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థి విభాగ అధ్యక్షురాలయ్యారు. ఆ తరువాత తండ్రికి విశాఖపట్నం బదిలీ కావడంతో అక్కడికి మారాల్సి వచ్చింది. అక్కడే ఎంఏ ఇంగ్లీష్ చదివారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పూర్తి చేశారు. ఇక 1987లో తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. అయితే చిన్నతనంలో తాను గిరిజన భాష మాట్లాడకపోయినా తమ బంధువులు, తాత, నానమ్మలు ఇంటికి వచ్చినప్పుడు ఆ భాషలే మాట్లాడేవారు. వారి ద్వారా అక్కడి పరిస్థితులను, గిరిజనుల ఇబ్బందులను తెలుసుకుని ఉండడంతో ఆ రంగంలో గిరిజనులకు ఏదైనా చేయాలనే పట్టుదల ఉండేది. ఆ క్రమంలోనే 1991లో గిరిజనుల జీవన స్థితిగతులపై పరిశోధన ప్రారంభించారు. తిరుపతి నుండి అరకు వెళ్లేవారు. ముందుగా గిరిజనుల స్థితిగతులు మార్చాలంటే వారికి విద్యపై ఆసక్తి ఉండాలని, అయితే మోడర్న్ లాంగ్వేజ్లతో పాటు తమ మాతృభాషలు కూడా వస్తేనే అది సాధ్యమని గ్రహించారు. అలా గిరిజన భాషలకు అక్షర రూపం తేవాలని భావించారు. పలు అధ్యయనాలు చేశారు. గిరిజనుల్లో, ఆదివాసీల్లో పలు తెగలు ఉన్నందున అందరితో మాట్లాడారు. అయితే అక్కడే ఆమెకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఇదంతా ఎందుకమ్మా, పనిపాట లేదా అని హేళన చేసేవారు. నిన్ను ప్రోత్సహిస్తే మాకు ఎన్ని ఓట్లు పడతాయని అడిగిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. మరికొందరైతే నువ్వు మహిళవి, అందులోనూ గిరిజనురాలివి, ఏం సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని బయలుదేరావు, నీకు ఇంక వేరే పనేం లేదా అని అవహేళనగా మాట్లాడేవారు. ఇవన్నీ మౌనంగా భరిస్తూనే తన పనిపై దృష్టి పెట్టారు ప్రసన్న గారు. అంతేకాకుండా ప్రసన్న గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో తమ కోసం ఎవరు ఏమీ చేయరనే నిరాశతో ఉన్న గిరిజనులు మొదట ప్రసన్న గారిని కూడా నమ్మలేదు, సహకరించలేదు కూడా. పలు ప్రశ్నలు వేసేవారు. అయితే ఓర్పుతో ఉండడంతో పాటు వారితో మమేకం కావడంతో కొన్నాళ్లకు వారు ప్రసన్న గారిని నమ్మారు. తమ ఆచారాలు, పదాల ఉచ్చారణ వంటి అంశాల విషయంలో సహకరించడం మొదలుపెట్టారు. ఒక్కో తెగ మాట్లాడే భాషకు ఒక్కో స్లాంగ్ ఉంటుంది. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒకే పదానికి ఉచ్చారణ తీరు, అర్థం మారిపోతుంటాయి. ఈ సవాల్ని స్వీకరించి వారి జీవన విధానానికి అనుగుణంగా వారి భాషలకు అక్షర రూపం ఇవ్వాలని భావించారు. గిరిజనుల్లో చదువుకున్న వారిని కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసి అధ్యయనం చేసేవారు. అదే సమయంలో ఆయా తెగలు తమ జీవన విధానం, కట్టుబాట్లు, వారు కొలిచే దేవుళ్ళు, వస్త్రధారణ, అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలను కూడా దృష్టిలో పెట్టుకుని వారి మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో నెలల తరబడి పర్యటించారు. కోరాపుట్ జిల్లాలోని గిరిజనుల భాషకు తొలి అక్షర రూపం ఇచ్చారు. అలా దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించి భగత, గదబ, కులామి, కొండదొర, ఇలా ధ్రువ, గోండి, కోయ, గౌడ్, జాతాపు, కమ్మర, కొలామి, కొటియా, కుపియా, వాల్మీకి, మాలి, మూకదొర, పోర్జా, రణ, సవర, సుగాలి, ఎరుక తదితర తెగలకు భాషలు అందించారు. అత్యంత క్లిష్టమైన పనిని తన పట్టుదలతో సాధించారు. గిరిజన విద్యార్థులకు బంగారు బాటకు మార్గం సుగమం చేశారు. మాతృభాషలో మాట్లాడినా, మాతృభాష చదివినా ఇతర భాషలు నేర్చుకోవడం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే
తాను గిరిజనులకు ప్రత్యేక లిపిని రూపొందించానని, తన బాధ్యతగా భావించి తాను ఈ పని చేశానని, తన కృషి ఫలించిందంటే అందుకు తన కుటుంబమంతా సహకరించిందని చెప్పారు ప్రసన్నశ్రీ గారు. ఇక ప్రసన్నశ్రీ గారు అందించిన 19 గిరిజన భాషలకు లిపిని బ్రిటన్లోని వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్ సంస్థ గుర్తించింది కూడా. అలా దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించి 19 భాషలకు అక్షర రూపమిచ్చి అన్ని భాషలకు అక్షర రూపమిచ్చిన తొలి మహిళగా ప్రపంచ రికార్డ్ సాధించారు. ఆ తరువాతి కాలంలో ప్రసన్న గారు ఏయూలోనే ప్రొఫెసర్ గా ఉన్నారు. అప్పట్లో రిజర్వేషన్ అభ్యర్థులకు ఏం ప్రతిభ ఉంటుంది అని వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై పరిశోధనలు చేశారు. 125 పరిశోధన పత్రాలు సమర్పించారు. అందులో పలు రచనలు ఉన్నాయి. అల్జీరియా, అమెరికా, ఫ్రాన్స్, ఇథియోపియాతో పాటు 30కి పైగా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా చేశారు. 106 రీసెర్చ్ ఆర్టికల్స్, 18 ఎంఫిల్స్, 32 పిహెచ్డీలు, 32 పుస్తకాలను రచించారు. కవితలు రాశారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆఫ్రో ఏషియాటిక్ స్టడీ సెంటర్ కు విజిటింగ్ ఆచార్యురాలిగా వెళ్లారు. 15 అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. అత్యధిక గిరిజన భాషలకు లిపి కనుగొన్నందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ప్రసన్నశ్రీ గారి పేరు నమోదైంది. ఇక గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న టైంలో ఓ మీటింగ్ హాజరైన ప్రసన్న గారు తన ప్రయత్నం వైఎస్ గారికి చెప్పారట. 8 భాషల లిపి రూపొందిస్తున్నానని ఆయనకు చెబితే అవన్నీ పూర్తి చేయాలని తాము సహకరిస్తామని చెబుతూనే ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే సముచిత గౌరవం దక్కేలా చేస్తానని అన్నారని, తొలిసారి గిరిజన మహిళకు వైస్ ఛాన్సలర్ హోదా దక్కేలా చూస్తానని వైఎస్ చెప్పారని గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ప్రసన్నశ్రీ గారు. ఆయన మాట ఎలా ఉన్నా ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో ప్రసన్న గారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యారు. అది కేవలం ఆమె టాలెంట్ కి దక్కిన గుర్తింపు మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు కూడా. ఇక కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు ప్రసన్నశ్రీ గారు. అయితే సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ గారు స్వయంగా ప్రసన్నశ్రీ గారి వద్దకు వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకున్నారట. అంతేకాకుండా ప్రధాని కార్యాలయ సిబ్బంది ప్రసన్న గారి ఫోన్ నంబర్ తీసుకున్నారు కూడా. ఇవే కాదు, ప్రసన్నశ్రీ గారి రచనలు, ఆమె చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి. ఇక ఆమె సాహిత్య రచనల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ పోస్ట్ మోడర్న్ లిటరేచర్ లో మహిళల సైకోడైనమిక్స్ వంటి రచనలు ఉన్నాయి. 2019లో అమెరికాలో ప్రదర్శించిన వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎండేంజర్డ్ ఆల్ఫాబెట్స్ క్రెడిట్ దక్కించుకున్న తొలి భారతీయ ఆసియా మహిళగా రికార్డ్ సాధించారు ప్రసన్నశ్రీ గారు. అలా గిరిజనుల అభ్యున్నతి కోసం 20 ఏళ్ల పాటు కృషి చేసిన ప్రసన్నశ్రీ గారు 2021లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుండి నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కి చైర్పర్సన్ గా ఉన్నారు కూడా. ఇక తాజాగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రసన్న గారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆమె నాయకత్వంలో విద్యారంగంలో మంచి మార్పులు రావాలని కోరుకుందాం. ఇవి ప్రసన్నశ్రీ గారికి సంబంధించిన విశేషాలు.